ఈ వీడియోలో ఇంటి నంబర్ 13 హారర్ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. ప్రెజెంట్ ఇది ప్రైమ్ వీడియోలో ఉంది, తెలుగు లాంగ్వేజ్ కూడా ఉంది. 2 అవర్స్ రన్ టైం అయితే ఉంటుంది భయ్య. స్టోరీ ప్లాట్ వచ్చేసి అబ్బో ఎప్పటి నుంచో చూస్తున్నా సేమ్ అదే రెగ్యులర్ స్టోరీ ప్లాట్. ఒక హారర్ మూవీకి కావాల్సిన రెగ్యులర్ టెంప్లెట్. ఒక హౌస్ లోకి వెళ్ళడం, అక్కడైతే దెయ్యాలు ఉండడం, దాని తర్వాత ఏం జరిగింది అన్నదే స్టోరీ. అంతే, ఎప్పటి నుంచో చూస్తున్నా స్టోరీ ప్లాటే. ఆ స్టోరీ ప్లాటే రొటీన్ అనుకుంటే ఎగ్జిక్యూషన్ కూడా అంతే రొటీన్ గా ఉంటుంది. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్కి కొత్తగా వచ్చుంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి. థియేట్రికల్ రివ్యూస్ అండ్ తెలుగు డబ్బుడ్ మూవీ రివ్యూస్తో పాటు ఓటీటీలో రిలీజ్ అయ్యే అదర్ లాంగ్వేజెస్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ కంటెంట్ కోసం మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి చెప్తున్నా, తెలుగు డబ్బుడ్ కానీ తెలుగు మూవీస్ కానీ కంటెంట్ అయితే లేట్గా వస్తుంది. మన ఛానల్లో అదర్ లాంగ్వేజెస్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుద్ది. అలా అని చెప్పి తెలుగు నేను పక్కన పెట్టాను భయ్య. ఎవ్రీ వీక్ థర్స్డే ఫ్రైడే వచ్చే థియేట్రికల్ రిలీజెస్ మాత్రం అందరికన్నా ముందు ఇవ్వడానికి ట్రై చేస్తాం. మాక్సిమం బడ్జెట్ని బట్టి రేపు కూడా థియేట్రికల్ రిలీజ్ రివ్యూస్ అయితే ఇస్తాము. సో వాటి కోసం అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇక మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే నచ్చలేదు భయ్య. ఇంటి నెంబర్ 13 కానీ ఆ ఇంట్లోకి వెళ్తే మాత్రం మీకు బాగా మూడుద్ది, అందులో డౌటే లేదు. ఏదైనా పాజిటివ్ ఉందా అంటే అక్కడక్కడే టెక్నికల్ పరంగా కొంచెం బాగానే అనిపించింది. లో బడ్జెట్ మూవీ అయినప్పటికీ కూడా విఎఫ్ఎక్స్ పరంగా 1-2 చోట్ల, అంతా కాదు 1-2 చోట్ల మాత్రం బాగా డిజైన్ చేసుకున్నారు. అండ్ ఆ క్రీపీ అట్మాస్ఫియర్ని అయితే క్రియేట్ చేశారు స్టార్ట్ అయిన మూవీలో. అండ్ అక్కడక్కడ ఫ్యూ పోర్షన్స్ వర్కౌట్ అవుతాయి భయ్య హారర్ ఎలిమెంట్స్ పరంగా, అంతే. అంతకు మించి ఏది నచ్చలేదు నాకు. ఎందుకంటే రెగ్యులర్ టెంప్లెటే, రొటీన్ స్టోరీనే, కొత్తగా ఏం లేదు. అండ్ హారర్ ఎలిమెంట్స్ కానీ, ఆ హారర్కి యూజ్ చేసుకున్న ఆ అమ్మాయిని కానీ, ఆ మేకప్ డిజైనింగ్ కానీ, క్యారెక్టర్స్ కానీ ఏది కూడా అంతకు వర్కౌట్ అవుతుంది. చాలా చిరాకు తెప్పిస్తుంటారు. క్రింజ్ ప్రోమాక్స్ యాక్టింగ్ ఉంటుంది భయ్య, ఓవర్ యాక్షన్ ఉంటుంది. అండ్ ఆ క్రింజ్ ప్రోమాక్స్ సీన్స్ ఉంటాయి, అవన్నీ చూస్తుంటే బోర్ కొట్టుద్ది, చిరాకు కూడా కొట్టుద్ది మీకు. అంటే స్టార్ట్ అండ్ వాళ్ళు ట్రై చేసిన కామెడీ కూడా అంతగా వర్కౌట్ అవ్వదు. ఎప్పటి నుంచో చూసేస్తున్న మూవీస్లో ఉన్న కామెడీయే ఉంటుంది. ఈ హారర్ అన్న పాయింట్ కూడా ఎప్పటి నుంచో చూస్తున్నాం మనం. హారర్ కామెడీస్ అన్నవి వస్తున్నాయి కానీ కొత్తగా ట్రై చేయట్లేదు ఎవరు కూడా. ఎప్పుడు అదే రెగ్యులర్ టెంప్లెట్ వేసుకొస్తున్నారు, వీళ్ళు కూడా అలాగే వాడారు. కొత్తగా ఏమైనా తీసుకొస్తే చూద్దామని నేను చూస్తున్నా, ఎవరు తీసుకురావట్లేదు భయ్య. మళ్ళీ దీనికి పార్ట్ 2 అంట, ఎక్కడ పెట్టుకుంటారు నాకు అర్థం కాదు. అది తెలిసి రాదనుకోండి, ఇది వచ్చే చాలా కాలం అయిపోయింది. ఇంకా పార్ట్ 2 కూడా రాదు. అండ్ ఆ క్లైమాక్స్ కూడా రైటింగ్ సరిగ్గా లేదు, స్టోరీ కూడా అంత సూపర్గా కనిపించలేదు. అయినా సరే మీరు చూద్దామనుకుంటే ప్రైమ్ వీడియోలో ఉంది. ఫ్యామిలీతో నాట్ రికమెండెడ్, ఎక్స్పోజింగ్ సీన్స్ లాంటివి ఉన్నాయి. సో ఫ్యామిలీతో అవాయిడ్ చేసేయండి. ఏం లేవు మీ దరిద్రానికి చూడడానికి అనుకుంటేనే చూడండి, లేదు అనుకుంటే మన ఛానల్లో ప్లేలిస్ట్లు క్రియేట్ చేసి ఉంటాయి, మూవీస్ అండ్ వెబ్ సిరీస్ సజెషన్స్ అని చెప్పి. మీకు తెలుగు కావాలంటే తెలుగు డబ్బింగ్ అని ఉంటాయి, లేదంటే అదర్ లాంగ్వేజెస్ కంటెంట్ కూడా ఉంటుంది. ఛానల్ ఓపెన్ చేయండి, అందులో ప్లేలిస్ట్ ఆప్షన్లోకి వెళ్ళండి, మీకు అర్థమవుతుంది. ఓకే, వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టే డైలీ కంటెంట్ అయితే మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లవ్ యూ ఆల్, బై.